ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్, అధికార పార్టీ అండదండలున్నాయి. ఖాకీ, పైగా అధికార పార్టీ మద్దతు. ఇంకేముంది, అడ్డగోలుగా రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎవరైనా మహిళలు పోలీస్ స్టేషన్కి వస్తే వారిని హింసిస్తాడు, అవమానిస్తాడు. అదేంటని ప్రశ్నిస్తే గంజాయి కేసు పెడతా, బ్రోతల్ కేసు పెడతా అని బెదిరిస్తాడు. ఇప్పుడు ఓ టీడీపీ మహిళా నేతనే హింసించి అవమానించాడు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో కోలుకుంటోంది. చిలకలూరిపేటలో టీడీపీ నేతగా ఉన్న శిరీషాబాయి ఓ సమస్య మీద పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడి ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరుతో ఆమె ఎంతో ఆవేదన చెందింది. అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసింది. బంధువులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడింది. ఓ షాపింగ్ మాల్ దగ్గర జరిగిన వివాదంలో చిన్న బాలికను పదే పదే స్టేషన్ కు తీసుకురావాలని చెబుతుండటంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఉన్న టీడీపీ నేత శిరీష వారికి మద్దతుగా వెళ్లింది. ఇదే ఆమె చేసిన పొరపాటయింది. దీంతో శిరీషను కులం పేరుతో నోటికొచ్చినట్లు తిడుతూ అందరి ముందు అవమానించాడు స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో తట్టుకోలేని శిరీష ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమె సీఐ ప్రవర్తించిన తీరు గురించి వివరించింది. ఒక ఆడపిల్లను పోలీస్ స్టేషన్లో ఇంతలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది. సార్, నేను ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే ఆడపిల్లని సార్. నేను పార్టీ నుంచి ఏం కోరుకోలే ఈ రోజు దాకా కూడా. అందరికి నాకున్న దాంట్లో హెల్ప్ చేస్తా జనానికి, అందుకే నా ఇంటికి వస్తారు జనాలు. నేను ఇదే కాదు, ఎన్నో కేసుల్లో వెళ్ళి సీఏ గారితో మాట్లాడేదాన్ని, వచ్చేదాన్ని. ఆయన ఎందుకు ఇలా ఇంత రాంగ్ గా నా మీద వ్యక్తిగత కక్ష ఎందుకు సార్? ఏం చేశాను నేను? ఆడపిల్లని, ఒక ఆడపిల్ల అలా మాట్లాడితే ఎంతవరకు భరించగలగదు, ఎంతవరకు భరిస్తుంది సార్? అధికార పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న తనకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటని శిరీష ప్రశ్నిస్తోంది. సీఐ రమేష్ పై పార్టీ నాయకత్వానికి చెప్పినా, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేసింది.